హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ అనూస్ ఫాల్. ఈరోజు రెసిపీ బూందీ లడ్డు. ఈ బూందీ లడ్డు స్వీట్ షాప్లో లాగా జ్యూసీగా రావాలంటే ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలనేది పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఇది మొదటిసారిగా చేసినా కానీ చాలా బాగా కుదురుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గ్లాస్ శనగపిండిని తీసుకుంటున్నాను. ఇది జల్లిచ్చేసేసి పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇది వేసుకుందాం బౌల్లో. ఇప్పుడు ఈ శనగపిండి కొంచెం వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ పిండిలో ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంతమంది సోడా ఉప్పు లైట్గా వేసుకుంటారు. వేయకపోయినా లడ్డు బాగా వస్తుంది అనమాట. నేనైతే ఏం వేయట్లేదు. ఇట్లా బాగా కలిదిప్పేసుకొని ఇలా జారుడుగా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండీ పెట్టుకొని దీనికి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. బూందీ వేయించుకోవడానికి నూనె బాగా వేడెక్కాలి. ఇప్పుడు నూనె బాగా కాగిందో లేదో తెలుసుకోవడానికి ఊరినే ఇట్లా ఒక డ్రాప్ వేసుకోండి. ఇది పైకి తేలి కాయిందంటే మనం అప్పుడు బూందీ వేసేసుకుందాం. ఇప్పుడు నూనె బాగా కాగింది. ఇప్పుడు మనం బూందీ గెరెట్ లాంటిది ఏదైనా తీసుకొని మనం ఇప్పుడు బూందీలాగా వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా ఒక గెరెట్ తీసుకొని దీంట్లో ఇలా వేసుకొని లైట్గా ఇలా తిప్పుతూ ఉంటే మీకు బూందీ కింద పడుతుంది అన్నమాట. ఇలా బూందీ ఇలా సన్నగా చిన్నగా తిప్పుకుంటూ వేసుకోండి. ఇప్పుడు బూందీ ఇట్లా లైట్ కలర్లో వేగితే సరిపోతుంది అనమాట. బాగా ఎర్రడాలుగా వేగాల్సిన అవసరం లేదు లడ్డుకి. ఇంక ఇప్పుడు ఇది తీసేసుకుందాం. ఇప్పుడు బూందీ అంతా ఇలా తీసేసుకొని ఒక గిన్నె వేసేసుకుందాం. ఇలా మిగిలినవన్నీ కూడా బూందీ ఇట్లా 3 ట్రిప్పులుగా వేసేసుకొని మొత్తం బూందీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కాగిపోయినాయి. ఇంక ఇవి కూడా తీసేసుకుందాం. ఇలా బూందీ మొత్తం అన్నీ వేసేసుకొని మొత్తం పిండి అంతా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. లడ్డూకి జస్ట్ ఇట్లా లైట్గా వేగితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం పాకానికి రెడీ చేసుకుందాం. ఒక గ్లాసు శనగపిండికి గ్లాసు పంచదార సరిపోతుంది అనమాట. 1కి 1 అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. యాలకులు కూడా 3 తీసుకొని దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకానికి పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని గ్లాస్ పంచదార వేసేసుకోండి. 1/2 గ్లాసు వాటర్ పోసుకోండి. ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. పంచదార మునిగేంత వరకు గ్లాస్ పంచదారకి 1/2 గ్లాస్ పైన కొంచెం వాటర్ పోసుకొని కరగబెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార అంతా బాగా కరగాలి. కరిగి తీగపాకం వచ్చేదాకా చూడాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు దీంట్లో మనం దంచుకున్న యాలకుల పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు తీగపాకం వచ్చేసింది. ఇదిగోండి, ఇట్లా అంటే సన్నగా ఇలా జరుగుతుంది. తీగపాకం వచ్చినట్టే లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది. ఇంకా పొయ్యి ఆపేసేసుకున్నాం. ఇప్పుడు మనం బూందీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దీంట్లో కొన్ని ఇట్లా లావుగా ఇలా తొనకలు కొంచెం అతుక్కొని ఇలా వస్తాయి కదా, వీటన్నిటిని తీసేసుకొని మిక్సీలో వేసేసుకోండి. కొన్ని బూందీ ఇట్లా లావుగా ఉన్నవి మిక్సీ వేసుకొని ఇట్లా లైట్గా పొడి చేసుకొని వేస్తే లడ్డు బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా కొంచెం బరగ్గా వేసేసుకొని ఈ పొడిని మొత్తం దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇట్లా వేసుకున్న ఈ బూందీ మొత్తాన్ని మనం పాకంలో వేసేసుకున్నాం. ఇది మొత్తం బూందీ పాకం పట్టేంత వరకు మొత్తం ఇట్లా కలపండి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి కొంచెం నెయ్యి వేసేసుకొని జీడిపప్పు మొత్తం వేయించుకుందాం. జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ నెయ్యిలో వేయించుకొని వేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు అన్నీ బాగా వేగిపోయినాయి. ఇవన్నీ లడ్డులో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మొత్తం వేసేసుకుందాం జీడిపప్పు. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం లడ్లు చుట్టుకుందాం. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఇంకా మనం లడ్లు చుట్టుకుందాం. మనం చేతికి కొంచెం నెయ్యి ఇట్లా అప్లై చేసుకొని లడ్లు చుట్టుకుందాం. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లడ్డూలు చుట్టుకుంటే బాగా వస్తాయి అన్నమాట. ఇలా లడ్డూలాగా చుట్టుకొని పెట్టుకోండి, బాగా వస్తుంది. ఈ లడ్డూలు చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం మిక్సీలో ఇట్లా ఒకసారి అట్లా తిప్పడం వల్ల పొడి మనం లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది అన్నమాట. ఇట్లా మిగిలినవన్నీ ఇట్లా లడ్డూలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇట్లా మనం ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డూలు ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ లడ్డూలు మనం ప్రసాదాలకు కూడా పెట్టచ్చు.
లేదా పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇలా లడ్డూలు చేసి పెట్టవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా తయారైపోతుంది. ఇవి నెల రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి. ఎంతో టేస్టీ అయిన బూందీ లడ్డు రెడీ. జ్యూసీగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూద్దాం. చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.